బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల అరెస్టులు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో పాపులర్ అయిన కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు సులువుగా డబ్బులు సంపాదించటం కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఫాలోవర్స్‌కు డబ్బు ఆశ చూపించి అడ్డదారిలో కోట్లు సంపాదించాలని చూస్తున్నారు. దీని ప్రభావంతో చాలా మంది యువత ఆర్థికంగా నష్టపోవటం, అప్పుల ఊబిలో ఇరుక్కోవటం, చివరికి ప్రాణాలు తీసుకోవటం వంటి ఘటనలు ప్రతిరోజూ ఏదో ఒక చోట వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేసే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన లోకల్ బాయ్ నాని ప్రజల్లో మంచి గుర్తింపు, ఫేమ్ వచ్చిన తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం మొదలుపెట్టాడు. దీంతో లోకల్ బాయ్ నాని లాంటి వారిపై చర్యలు తీసుకోవాలంటూ వీసీ సజ్జనార్ ఎక్స్‌లో ట్వీట్ చేయగా విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అలాగే తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లా నూతనకల్లుకు చెందిన బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్లో ఫేమస్ మోటో వ్లాగర్. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన తర్వాత యూట్యూబ్లో బైక్ రైడింగ్ వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. తన స్పోర్ట్స్ బైకుపై వివిధ ప్రదేశాలను చుట్టొచ్చే వీడియోలను పోస్ట్ చేశాడు. బయ్యా సన్నీ యాదవ్ వ్లాగ్స్‌కు యువతలో మంచి క్రేజ్ ఉంటోంది. ఇతనికి యూట్యూబ్లో 47 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అయితే యూట్యూబ్లో వచ్చే డబ్బు తనకు సరిపోవడం లేదని బహిరంగంగా చెప్పి మరీ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎస్ వీసీ సజ్జనార్ బయ్యా సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వీడియోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి ఇతనిపై చర్యలు తీసుకోవాలని కోరటంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. బయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్ వీడియోలను చెక్ చేసిన పోలీసులు అతని ఖాతాలో అనేక బెట్టింగ్ యాపుల ప్రమోషన్ వీడియోలను గుర్తించి కేసు నమోదు చేశారు. దీనిపై సూర్యాపేట డీఎస్పీ రవి మీడియాతో మాట్లాడుతూ యూట్యూబర్ సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్లే కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం సన్నీ యాదవ్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ అతడు పరారీలో ఉన్నాడని డీఎస్పీ వెల్లడించారు. త్వరలోనే సన్నీ యాదవ్ను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఐపీఎస్ సజ్జనార్ కంటే ముందే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల చీకటి కోణాన్ని ప్రముఖ యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బయటపెట్టాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన హర్ష సాయి, లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ సహా చాలా మంది గురించి గత 2-3 వీడియోలు చేస్తున్నారు. అయితే కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేయగా కొందరు మాత్రం ఇంకా చేస్తున్నారు. ముఖ్యంగా గతేడాది బయ్యా సన్నీ యాదవ్ గురించి అన్వేష్ మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చయింది. అప్పట్లో యూట్యూబ్ వేదికగానే బయ్యా సన్నీ యాదవ్, అన్వేష్ మధ్య తీవ్ర వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సజ్జనార్‌తో అన్వేష్ యూట్యూబ్లో ఇంటర్వ్యూ చేశారు. బెట్టింగ్ యాప్స్ భూతం నుంచి ప్రజల్ని కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇద్దరూ చర్చించుకున్నారు. సజ్జనార్, అన్వేష్ మధ్య చర్చ జరిగిన మరుసటి రోజే బయ్యా సన్నీ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. కేసు నమోదైన తర్వాత బయ్యా సన్నీ యాదవ్ ఆస్తుల వివరాలను ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బయటపెట్టాడు. బెట్టింగ్ యాప్స్ ద్వారా బయ్యా సన్నీ యాదవ్ 30 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడు. ఇతనికి 8 కోట్ల రూపాయల విలువైన 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఈ విషయాన్ని సన్నీనే తన యూట్యూబ్ ద్వారా వెల్లడించాడు. ఒక్కొక్క అంతస్తులో 20 ఫ్లోర్లు ఉంటాయి. నూతనకల్ ప్రదేశంలోనే ఈయనను మించిన ఇల్లు లేదు. అంతేకాదు ఆ ఇంట్లో లిఫ్ట్ కూడా ఉంది. అలాగే ఇతని దగ్గర జాగ్వర్ స్పోర్ట్స్ కారు కూడా ఉంది. అత్యంత ఖరీదైన 3 స్పోర్ట్స్ బైకులతో పాటు 2 మామూలు బైకులు కూడా ఉన్నాయి. ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు. అలాగే 3 బినామీ షాపులు కూడా ఉన్నాయి. తన దగ్గరున్న డబ్బుకి పన్నులు ఎగ్గొట్టడానికే ఈ బినామీ షాపులు పెట్టాడు. ఈ షాపుల్ని కనీసం ఓపెన్ కూడా చెయ్యడు. అలాగే ఇతనికి ఒక ఎంసీఎన్ కంపెనీ కూడా ఉంది. కేవలం యూట్యూబ్లో వీడియోలు చేసి ఈ స్థాయిలో డబ్బు సంపాదించటం అసాధ్యం. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారానే భారీగా సంపాదించాడు. ఇంత అక్రమ ఆస్తి సంపాదన కేవలం బెట్టింగ్ యాపుల ద్వారానే వస్తోంది అని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ వివరించాడు. బెట్టింగ్ యాపులు ప్రమోట్ చేసి లోకల్ బాయ్ నాని, బయ్యా సన్నీ యాదవ్ వంటి వారు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. సరే, మరి దీనికి మూలాలు ఎక్కడున్నాయి? ఇండియాలో బ్యాన్ అయిన బెట్టింగ్ యాప్స్‌ని వీళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? ఏ ప్లాట్‌ఫామ్‌ని అడ్డం పెట్టుకొని చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలను ఇంత యథేచ్ఛగా చేస్తున్నారు అనే డౌటొస్తుందా? అయితే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. సమాధానం మీకే దొరికేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కండి. నేను చెప్పినట్టు గేమ్ ఆడితే
మీరు కూడా నాలాగే గంటలో లక్షల రూపాయలు సంపాదించొచ్చు. యూట్యూబ్లో జనాల్ని టెంప్ట్ చేసే లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్ లాంటి ఇన్ఫ్లుయెన్సర్లు. తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్ మావా, మస్తుగుంది. నా టెలిగ్రామ్ గ్రూపులో లింక్ ఉంది, జాయిన్ అయిపో మావా. ఫేస్బుక్లో ఓ బూతురాయుడి పోస్ట్. మన మతంపై పక్క మతం ఎలాంటి కుట్రలు చేస్తుందో తెలుసా? నువ్వు నిజంగా మన మతాన్ని ప్రేమిస్తే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయి నిజాలు తెలుసుకో. ఇన్స్టాలో ఓ మత పిచ్చోడి ప్రచారం. కుటుంబ పోషణకు మీ సంపాదన సరిపోవడం లేదా? సెకండ్ ఇన్కమ్ గా ఇంట్లోనే కూర్చొని నెలకు 50,000 నుంచి ₹1,00,000 సంపాదించే ఛాన్స్. మీరు చేయాల్సిందల్లా మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కావడమే. నేరుగా మీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మిమ్మల్ని ఊరించే ఊరు పేరు లేని వ్యక్తి. ఇక్కడ మీరొకటి గమనించారా? ఈ సకల దరిద్రాలన్నిటికీ ఒక్కటే ప్లాట్ఫామ్, అదే టెలిగ్రామ్. టెలిగ్రాముకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీని మార్కెట్ విలువ $30 బిలియన్, అంటే 2.5 లక్షల కోట్లు. ఇక్కడ మీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కైనా, ఆన్లైన్ పోర్టల్కైనా ప్రధాన ఆదాయ వనరు ఏంటి? యాడ్స్, అంటే ప్రకటనలు. కానీ టెలిగ్రాములో ఎలాంటి యాడ్స్ ఉండవు. మరి ఇంత పెద్ద నెట్వర్క్ను ఎలా రన్ చేస్తున్నారంటే అదొక మిస్టరీ. ఇక 100 కోట్ల మంది యూజర్లు ఉన్న టెలిగ్రామ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతమందో తెలుసా? 30 మంది. కంగారు పడకండి, నిజంగానే జస్ట్ 30 మంది మాత్రమే. చాలా దేశాల్లో బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఉద్యోగులంతా అక్కడే ఉంటారేమో అనుకుంటున్నారా? అయితే మీరు టెలిగ్రామ్లో కాలేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెలిగ్రామ్కు 4 ఖండాల్లో కలిపి మొత్తంగా ఉన్న ఉద్యోగులు కేవలం 102 మంది మాత్రమే. మరి హెచ్ఆర్? చిచి, మా దగ్గర అలాంటివేమీ ఉండవు. ఒక కంపెనీలో 10 మంది ఉద్యోగులు ఉంటేనే మానవ వనరుల విభాగమంటే హెచ్ఆర్ ఉంటుంది. ఉద్యోగుల రిక్రూట్మెంట్లు, జీతాలు, సెలవులు వంటివి హెచ్ఆర్ చూసుకుంటోంది. కానీ టెలిగ్రామ్లో అలాంటి కట్టుబాట్లు ఏమీ ఉండవట. ఎందుకంటే కార్యకలాపాలన్నీ టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ చూసుకుంటారు. ఆన్లైన్ కంటెస్టులు పెట్టి అత్యున్నత ప్రతిభ కలిగిన వారిని నియమించుకుంటారు. ఆయనే స్వయంగా జీతాలు ఇస్తారు. ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో తెలుసా? సాక్షాత్తు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్. ఓ ఇంటర్వ్యూలో తన కంపెనీ పనితీరు గురించి గర్వంగా ప్రకటించారు. ఇంతకీ పావెల్ దురోవ్ ఎవరంటే, పావెల్ దురోవ్ 1984 అక్టోబర్ 10న రష్యాలో జన్మించాడు. 2013లో టెలిగ్రామ్ యాప్ను లాంచ్ చేశాడు. అతి కొద్ది కాలానికే టెలిగ్రామ్ మోస్ట్ పాపులర్ యాప్గా అవతరించింది. రష్యా, ఉక్రెయిన్, మాజీ సోవియట్ యూనియన్ దేశాలతో పాటు ఇండియాలోనూ టెలిగ్రామ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, వీచాట్ తర్వాత ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఒకటిగా టెలిగ్రామ్కు చోటు ఉంది. ఈ క్రమంలోనే 2018లో తొలిసారి టెలిగ్రామ్ యాప్పై ఆరోపణలు వచ్చాయి. సొంత దేశానికి యూజర్ డేటాను ఇచ్చేందుకు దురోవ్ నిరాకరించడంతో 2018లో ఈ యాప్ను రష్యాలో నిషేధించారు. తర్వాత 2021 ఆగస్టులో ఫ్రాన్స్ దేశ పౌరసత్వం తీసుకున్నారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దురోవ్కు తమ దేశ పౌరసత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే 2021లో రష్యా టెలిగ్రాముపై బ్యాన్ను వెనక్కి తీసుకుంది. తర్వాత టెలిగ్రామ్ మరింతగా దూకుడు పెంచింది. యూరప్ దేశాల్లోనూ పాపులర్ అయింది. దీంతో యూరప్లో తరచూ పర్యటిస్తున్న దురోవ్ మధ్యమార్గంగా ప్రస్తుతం దుబాయ్లో నివాసముంటున్నారు. గత 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్కు మధ్య జరుగుతున్న భీకర యుద్ధం. ఉగ్రవాదులు తమ సమాచారాన్ని స్వేచ్ఛగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు, ఆన్లైన్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలు, విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందా, చిన్నపిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయటం. ఈ దారుణాలన్నిటికీ ఆశ్రయం కల్పిస్తోంది ఎవరంటే అందరి వేళ్లూ టెలిగ్రామ్ వైపు చూపిస్తున్నాయి. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూపుల్లో 2 లక్షల మంది వరకు సభ్యులుగా చేరవచ్చు. ఈ యాపులో ఎలాంటి మోడరేట్ లేకపోవటం వల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుందనే విమర్శలు ఉన్నాయి. యూజర్లకు కుట్రపూరిత నేరాలు, ఉగ్రవాద సంబంధిత కంటెంట్ను షేర్ చేసుకునేందుకు ఇది వారధిగా మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ కొన్ని గ్రూప్స్ను తొలగించింది. కానీ ఇతర సోషల్ మీడియా కంపెనీలు, మెసెంజర్ యాపులతో పోలిస్తే తీవ్రవాద, చట్ట వ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చెందకుండా మోడరేట్ చేసే వ్యవస్థ టెలిగ్రాములో అత్యంత బలహీనంగా ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితమే దురోవ్పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అధికారులకు సహకరించకపోవటంతో 6 నెలల క్రితం పావెల్ దురోవ్ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే తమ కంపెనీపై వస్తున్న ఆరోపణలను టెలిగ్రామ్ కొట్టివేసింది. ఇంతటి వివాదాస్పదమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఎలాంటి నియంత్రణ లేని టెలిగ్రామ్ యాప్ను కట్టడి చేయకుండా భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని వంటి వారిపై చర్యలు తీసుకుంటే లాభమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని ఫేమస్ కాబట్టి వారిని అరెస్ట్ చేశారు సరే, మరి గుట్టుచప్పుడు కాకుండా టెలిగ్రామ్ వేదికగా ఈ దందా చేస్తున్న వందల మంది ఇన్ఫ్లుయెన్సర్ల సంగతేంటని అడుగుతున్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ను సినిమా సెలబ్రిటీస్ సైతం ప్రమోషన్ చేస్తున్నారు. వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేవలం యూట్యూబర్లపైనే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే సెలబ్రిటీస్ను గుర్తించి కేసులు నమోదు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూశాక తప్పెవరదో మీరే చెప్పండి. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లదా, లేక ఇలాంటి యాప్స్కు ఆశ్రయమిస్తున్న టెలిగ్రామ్ యాప్దా? సమస్యను మూలాల్లోకి వెళ్లి సమూలంగా నాశనం చేయకుండా 2-3 ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్లను అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వాలు మన వ్యవస్థదా? ఈ బెట్టింగ్, లోన్ యాపుల భూతాల నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన చర్యలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.